హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా పనులన్నీ కూడా సులువుగా సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునే సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తే లైక్ అనేది నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది. అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి. చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము వెల్లుల్లిపాయలు ఒలిచినప్పుడు ఈ వెల్లుల్లి పొట్టు వస్తుంది కదా, ఈ పొట్టు అంతా కూడా వేస్ట్ అని పారేస్తాం కదా. పారేయకుండా ఈసారి వెల్లుల్లి పొట్టుతో ఇలా చేసి చూడండి. ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదండి. కొద్దిగా వెల్లుల్లి పొట్టును ఇలాగా ప్రమిదలోకి తీసుకోవాలి. తర్వాత అందులో మనకి 2 రూపీస్ కాఫీ పొడి ఉంటుంది కదా, ఆ కాఫీ పొడిని ఒక ప్యాకెట్ తీసుకొని ఇలా ఆ కాఫీ పొడి అంతా కూడా ఇలా వెల్లుల్లి పొట్టులో వేసుకోవాలి. తర్వాత కర్పూర బిళ్ళను ఒక దాన్ని తీసుకుని ఆ పొట్టు మీద ఇలా పెట్టి తర్వాత దాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించినట్లయితే మనకి వెల్లుల్లి పొట్టు అంతా కూడా వెలుగుతూ ఉన్నప్పుడు మనకి పొగ వస్తుందండి. ఆ పొగ అనేది మనం ఇల్లంతా కూడా ఇలా చూపించామనుకోండి, ఇంట్లో దోమలు, ఈగలు, ఇంకా ఏవైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కానీ పూర్తిగా పోతాయండి. రాత్రిపూట మనకి ఎక్కువగా దోమలు అనేవి వచ్చేస్తాయి కదా, ముఖ్యంగా సాయంత్రం పూట మనము విండోస్ అవి ఓపెన్ చేసినప్పుడు మనకి ఎక్కువగా దోమలు ఇంట్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు వెల్లుల్లి పొట్టును పొగ వేసామనుకోండి, మనకి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదండి. ఈ వెల్లుల్లి ఘాటికి ఇంట్లోని దోమలన్నీ కూడా పూర్తిగా పారిపోతాయి. అంతేకాకుండా ఇంట్లో ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే కూడా పూర్తిగా పోతుంది. ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే మాకు వాటర్ బాటిల్స్ ఎక్కువగా వస్తూనే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఖాళీ అయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. ఇలా ఖాళీ అయిపోయినటువంటి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని తర్వాత దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దాన్ని అడుగుబాగాన ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న గిన్నె మాదిరిలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. మధ్యలో మనకి ఇలాగ పెద్ద హోల్ ఒకటి పెట్టుకోవాలి. ఇలా చాకును వేడి చేసి హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనకి కిచెన్లో సింక్ దగ్గర మనము గిన్నెలు తోముతూ ఉంటాం చూడండి. గిన్నెలు తోమినప్పుడు అందులో ఉండేటటువంటి వేస్ట్ అంతా కూడా సింక్ హోల్స్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనకి పైపుల్లోకి వెళ్ళిపోయి పైపుల్లో మనకి ఫుడ్ స్టోరేజ్ అంతా ఉండటం వల్ల వాటర్ అనేది వెళ్ళకుండా చాలా ఇబ్బంది అవుతుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదండి, మనము చిన్నగా బౌల్ లాంటిది, దీన్ని కనుక మనము సింక్ డ్రైనేజ్ హోల్ దగ్గర ఇలా పెట్టామనుకోండి, మనకి దాంట్లోనే వేస్ట్ అంతా కూడా వచ్చి చేరుతుంది. తర్వాత మళ్ళీ మనం ఆ వేస్ట్ పారేసి మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మనకి ఫుడ్ స్టోరేజ్ అంతా కూడా ఇదే బౌల్లోకి వచ్చేస్తుంది. మనకి సింక్ అనేది వాటర్ వెళ్లకుండా స్ట్రక్ కాకుండా ఉంటుంది. టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు వాటర్ పోసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే, ఫ్యాబ్రిక్ కలర్స్ కానీ లేదంటే పోస్టల్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ ఏవైనా సరే ఇలా వేసుకోవచ్చండి. తర్వాత ఇదంతా ఇప్పుడు కలిసేలాగా కలుపుకోవాలి. ఒక పిండి మొత్తం మాదిరిలాగా ఇలా కలుపుకోవాలండి. ఈ కలర్ అంతా కూడా పిండిలోకి వచ్చేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మనకి ఇది చేతికి అంటుకోకుండా ఉండడానికి కొంచెము 2 డ్రాప్స్ వరకు కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఇది ఎందుకు ఉపయోగిస్తామనేది చెప్తానండి. పిల్లలు చాలామంది క్లే బయట కొనుక్కొని వాడుకుంటూ ఉంటారు కదా. బయట క్లే కొన్నప్పుడు దాంట్లో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయండి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా కెమికల్ లేకుండా ఈజీగా ఇంట్లోనే క్లే తయారు చేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చినటువంటి కలర్స్ ఏవైనా సరే ఇందులో వాడుకొని మనం తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్నటువంటి క్లే అనేది గంటన్నర వరకు గట్టిపడకుండా ఉంటుంది. మనము ఇంట్లోనే క్లే తయారు చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ అనేవి చాలా బాగా మెరుగుపడతాయి. అంతేకాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో కొబ్బరి నూనె వేసాం కదండి, చేతికి అంటుకోకుండా మనకి క్లే అనేది ఎటు కావాలంటే అటువైపు వంగుతుందండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక ఉల్లిపాయను సగానికి కట్ చేసి తీసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయను ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్నట్లయితే ఈ ఉల్లిపాయలో ఉన్నటువంటి రసం చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఈ తురుములో నుంచి మనము రసం మాత్రమే తీసుకోవాలండి. ఇలా చేతితో పిండినట్లయితే మనకి రసం అనేది ఈజీగా వస్తుంది. తర్వాత ఇలా ఇప్పుడు రసం తీసుకున్నాం కదా, దాంట్లోకి 1/2 మూత వరకు ఇలా డెటాల్ వేసుకోవాలండి. ఇలా డెటాల్ ఇంకా ఉల్లి రసం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర కాటన్ ఉంటూనే ఉంటుంది కదండి, ఈ కాటన్ ఇలాగా 4 బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయ ఇంకా డెటాల్ జ్యూస్ ఉంది కదండి, దాంట్లోకి మనము ఈ బాల్స్ అన్నిటిని ముంచుకొని మనము ఆ బాల్స్ అంతటికి ఈ రసం అంటేలాగా పట్టించాలండి. తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తామంటే, మనకి కిచెన్లో ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకా మన ఇంట్లోనే అక్కడక్కడ బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా, ఇవి చూస్తేనే చాలా మందికి భయంగా ఉంటుంది. ఇవి గోడ మీద తిరుగుతూ ఉంటాయి కదా, మనం వంట చేసేటప్పుడు వంటలో ఎక్కడ పడతాయని మనం భయపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం
ఇలా తయారు చేసుకున్నాం కదండి కాటన్ బాల్స్. వీటిని మనకి ఎక్కడైతే బల్లులు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఉంచినట్లయితే బల్లులు అనేవి డెటాల్ ఇంకా ఉల్లిపాయ ఘాటుకి దూరంగా పారిపోతాయండి. ముఖ్యంగా ఈ బల్లులకి ఈ డెటాల్ వాసన అనేది అస్సలు నచ్చదు కాబట్టి ఉల్లి ఘాటు ఇంకా డెటాల్ ఘాటుకి ఆ బల్లులు అనేవి దూరంగా పారిపోతాయండి. ముఖ్యంగా కిచెన్లో మనకి రాత్రిపూట వంటంతా పూర్తయిన తర్వాత ఈ బాల్స్ని మనము కిచెన్లో స్టవ్ కింద, స్టవ్ గట్టి మీద, ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర మనము ఇలా ఈ బాల్స్ని కనుక పెట్టామనుకోండి బల్లులు అనేవి దూరంగా పారిపోతాయి. అసలు ఇంట్లోకి బల్లులు అనేవి రాకుండా కూడా ఉంటాయి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, స్కూల్కి వెళ్ళే పిల్లలు రోజంతా కూడా షూస్ని క్యారీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా రోజంతా కూడా షూస్ని వేసుకునే ఉంటారు కదా. అలాంటప్పుడు షూస్ అనేది ఒక్కొక్కసారి వాటి నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు అందులోని బ్యాడ్ స్మెల్ అనేది పోయి తర్వాత అనేది ఫ్రెష్గా ఉండటానికి ఇలా చేసి చూడండి. మనము బాత్ సోప్స్ కొంటూ ఉంటాం కదా, వాటిల్లో మనకి లోపల అంటే సబ్బుని ప్యాకింగ్ చేసినప్పుడు లోపల ఇలాగ మనకి ఒక ర్యాపర్ ఉంటుంది కదండి. ఆ ర్యాపర్ను మనం ఇలా 2 ముక్కలుగా కట్ చేసి ఇలా 2 షోల్లోనే పెట్టుకోవాలండి. ఈ ర్యాపర్ అనేది మనకి సోప్కి ఉండేటటువంటి మంచి సువాసన అంతా కూడా ఈ ర్యాపర్కి ఉంటుంది కాబట్టి ఇందులో ఉండేటటువంటి సువాసన అంతా కూడా ఈ షూస్కి పట్టుకుంటుందండి. తర్వాత అందులో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ ర్యాపర్ అనేది పీల్చుకుంటుంది. దాంతో షూస్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఫ్రెష్గా ఉంటాయి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి క్లిప్స్ అనేవి అందరిళ్లలో ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదా. ఇలా పక్క పిన్నులు కానీ, లేదంటే జడ పిన్నులు కానీ, ఇలా టిక్ టాక్ పిన్నులు కానీ మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసి తర్వాత మన అవసరం కోసం వెతుక్కుంటూ ఉంటాం కదా. అలా వెతుక్కునే పని లేకుండా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఆర్గనైజర్ ఉంది చూడండి. ఈ ఆర్గనైజర్ కనుక మనం అవన్నీ పెట్టుకున్నట్లయితే అస్సలు వెతుక్కునే పని ఉండదండి. ఏం లేదండి, మన ఇంట్లో వాడినటువంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదండి. ఈ బ్యాంగిల్స్ని ఇలా ఒక 5 కానీ 6 కానీ తీసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటన్నిటికీ కూడా ఇలా పిన్నీసులు పెట్టుకోవాలండి. ఇలా పిన్నీసులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా మనకి డ్రెస్సింగ్ టేబుల్ పక్కగా దీన్ని కనుక తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ క్లిప్పులు కావాలంటే ఆ క్లిప్పులు తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా కూడా ఉంటుంది. మనం ఈ క్లిప్పుల కోసం కానీ, లేదంటే కావాల్సినటువంటి జడ పిన్నులు అవన్నీ కూడా వెతుక్కునే అవసరం అస్సలు ఉండదండి. ఇలా ఒక ఆర్గనైజర్ మనం తయారు చేసి పెట్టుకుంటే మనం ఎన్నైనా సరే వీటికి తగిలించుకోవచ్చు. ఇలాంటివి బయట మార్కెట్లో కొనాలంటే మనకి చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. అలా కాకుండా మనం సింపుల్గా ఈజీగా మనం వాడినటువంటి బ్యాంగిల్స్ ఇలా తయారు చేసి పెట్టుకుంటే బయట కొనే అవసరం అస్సలు లేకుండా మనం ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మనము అసలు వెతుక్కునే అవసరమే లేకుండా ఇలా వీటన్నిటికీ క్లిప్పులు తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము గ్యాస్ స్టవ్ మీద వంట చేసినప్పుడు ఒక్కొక్కసారి పాలు పొంగిపోవటము, ఇంకా సాంబారు అలాంటివన్నీ పొంగిపోయినప్పుడు మనకి గ్యాస్ బర్నర్స్కి హోల్స్ ఉంటాయి చూడండి. ఆ హోల్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోయి మనకి గ్యాస్ అనేది ఎక్కువగా రాకుండా మనకి మంట అనేది చాలా తక్కువగా వస్తుంది. ఒక్కొక్కసారి ఆ హోల్స్ అనేది క్లోజ్ అవటం వల్ల గ్యాస్ అనేది మనకి సరిగ్గా వెలగకుండా ఉంటుంది. అలాంటప్పుడు మనకి తెలియకుండానే మనకి ఎంతో కొంత గ్యాస్ అనేది వేస్ట్ అవుతుందండి. అలాంటప్పుడు మనము గ్యాస్ స్టవ్ బర్నర్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. గ్యాస్ బర్నర్స్ని ఇలా తీసుకొని ఇలాగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. దాని మీద ఇలా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి. ఆ టాల్కమ్ పౌడర్ ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకొని ఆ పౌడర్ మొత్తం అంతా కూడా ఆ హోల్స్ అంతరికి పట్టేలాగా ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ పౌడర్ చల్లటం వల్ల ఎక్కడైనా మనకి గ్యాస్ స్టవ్ బర్నర్స్కి హోల్స్లో ఎక్కడైనా బ్లాక్స్ కనుక ఉన్నట్లయితే ఆ బ్లాక్స్ మీద ఈ పౌడర్ అనేది ఇలా ఉండిపోతుందండి. ఇక్కడ నేను బర్నర్ మీద పౌడర్ వేసి చూపించాను చూడండి. ఇక్కడ 4 హోల్స్ అనేవి ఇలా క్లోజ్ అయ్యి ఉన్నాయి కదండి. వీటన్నిటిని మనము ఇలా సింపుల్గా మనము గుర్తించి తర్వాత ఇలాగా ఒక పిన్నేసి తీసుకుని ఆ హోల్స్ని ఇలా పొడిచామనుకోండి, అందులో ఉన్నటువంటి డస్ట్ ఇంకా మురికి జిడ్డు లాంటిదంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా మనకి హోల్స్ అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. 2 బర్నర్స్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. బర్నర్స్ను వాటర్లో నానబెట్టి రకరకాల లిక్విడ్స్ వేసి వాటిని ఎక్కువగా రుద్దటం వల్ల అవి త్వరగా అరిగిపోతాయండి. మళ్ళీ మనము తిరిగి కొత్తవి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఎక్కువగా శ్రమ లేకుండా సింపుల్గా ఈజీగా ఇలా టాల్కమ్ పౌడర్ వేసుకొని మనము హోల్స్ అన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్తో మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్తో కానీ, లేదంటే ఇలా పేపర్ నాప్కిన్తో కానీ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను పేపర్ నాప్కిన్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను. బర్నర్స్ అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందాక స్టవ్ వెలిగించినప్పుడు స్టవ్ అనేది సరిగా మండలేదండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది చాలా బాగా ఫ్లేమ్ అనేది వస్తుందండి. ఇలా మొత్తం అంతా నీట్గా తుడుచుకున్న తర్వాత ఈ బర్నర్స్ అనేవి ఇప్పుడు స్టవ్కి అరేంజ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ కనుక వెలిగించినట్లయితే మనకి మంట అనేది చాలా బాగా వస్తుంది. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కష్టపడి మనము ఈ బర్నర్స్ అనేవి తోమే పని లేకుండా ఇలా సింపుల్గా నీట్గా
క్లీన్గా చేసుకోవచ్చు. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంతో మనకి గ్యాస్ సిలిండర్ కూడా ఎక్కువ కాలం వస్తుంది. ఇలా హోల్స్ అనేవి మనకి బ్లాక్ కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.